మనం దర్శించుకునే క్షేత్రాలు అన్నీ ఒకే విధంగా ఏర్పడలేదని మీకు తెలుసా? అవి ఎలా ఏర్పడ్డాయో ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటివి స్వయంభూ క్షేత్రం, అంటే ఈశ్వరుడు తనంతట తానుగా మానవులని అనుగ్రహించడానికి వెలిసినటువంటి క్షేత్రాలు. ఉదాహరణకి శ్రీశైలం, తిరుమల, ఇంకా ఇలాంటి ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి. రెండవది దేవతల చేత ప్రతిష్ఠించబడిన దేవాలయాలు. ఇవి బ్రహ్మదేవుడు 108 గుడులు కట్టాడు. మీకు తెలుసా ఈ చరిత్ర? సచీదేవిని శివయ్య తన భుజం మీద వేసుకొని ఉన్మత్తుడై లోకాలన్నీ తిరుగుతున్నప్పుడు విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ఆమె దేహాన్ని 108 భాగాలుగా విడగొట్టాడు. ఆ 108 భాగాలు భూమి మీద పడిన వెంటనే గుడులు కట్టమని విష్ణుమూర్తి బ్రహ్మదేవుని ఆదేశించారు. బ్రహ్మదేవుడు వెంటనే 108 గుడులు కట్టాడు. అవే 108 శక్తిపీఠాలు అయ్యాయి. ఆ బ్రహ్మదేవుడు కట్టారు కాబట్టే ఏమో ఇంకా మనకి అవి దర్శనీయంగా ఉన్నాయి. ఇప్పటికీ కాస్త పూజ చేసుకోగలుగుతున్నాం, దర్శించుకోగలుగుతున్నాము. ఇక ఇంద్ర భగవానుడు పంచారామాలను కట్టాడు. రామేశ్వరం రాములు వారు కట్టారు. ఇలా దేవతల చేత నిర్మింపబడిన గుడులు చాలా ఉన్నాయి. మూడవది ఋషుల చేత నిర్మింపబడినటువంటి గుడులు. ఋషులు తమ యొక్క తపశ్శక్తిని ధారపోసి గుడులుగా నిర్మించారు. అందులో ఒకటి కాళహస్తి. కాళహస్తిని నిర్మించింది ఎవరో మీకు తెలుసా? అగస్త్య మహర్షుల వారు. అగస్త్యుల మహర్షి వారి యొక్క తపశ్శక్తి చెప్పటం ఎవ్వరి తరమో కాదు. ఇక త్రయంబకేశ్వరంని గౌతమ మహర్షుల వారు నిర్మించారు. ఇలాంటి గుడులు ఎన్నో ఉన్నాయి. నాలుగవది మానవ నిర్మితం, అంటే రాజులు కానీ లేదా పీఠాధిపతులు లేదా ఇంకా ఎవరైనా నిర్మిస్తే వాటిని మానవ నిర్మితం అంటారు. ఇక ఏ ఆలయం, అంటే అమ్మవారి ఆలయం నిర్మిస్తే ఎటువంటి ఫలితం పొందుతారు, శివాలయం నిర్మిస్తే ఎటువంటి ఫలితం వస్తుంది, విష్ణు ఆలయం నిర్మిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయనేది రేపటి వీడియోలో తెలుసుకుందాం. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేసి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. మన గురుకృప ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః.